నన్ను ఎగరనిస్తలే దుంకనిస్తలేరాడా నేను చల్లుకుంటా వచ్చి నాకు దోలు దొరకరా ఏమన్నా తెచ్చుకుంటా ఆగుండి రంగు రుద్దుకోవాలి ఇప్పుడు. గీడేంది గులాలు కుప్పుకుంటున్నాడు ఇదంతా గలీజ్ గలీజ్ చేస్తుండు ఇంట్లోకే రానియా దీన్ని. అమ్మో నేను ఇంత సంబరంగా కొట్టుకుంటున్నా కానీ మా అక్క ఏడ్చుకుంటే ఏడున్నారో ఏమో మా అక్క కినవరకుండా కొట్టుకోవాలి ఆయనతో. ఈ పోరుడు ఏడ తెచ్చుకున్న డోలు కాగితం లేడు కదా. మా అక్క ముఖం చూడనీకే నాకే ఎట్లనో అనిపిస్తున్నది. మా అక్క ముఖం ఎట్లా ఆడిపోయిందో ఇప్పుడు. సత్తి చెట్టు పుట్టలతో మాట్లాడుతున్నావు నువ్వు ఇటు చూడు ఒకసారి నన్ను చూడు. సౌరం లేని నెత్తి మేకప్ లేని ముఖంతో మా అక్క వార్తలు ఎట్లా చదువుతుందో ఏమో. ఓ గుడ్ల గుప్ప మొక్కపోడా గుండు మీద ఒక్కడు గుద్దినంటే గుడ్లు బయటికి రావాలి. నా దిక్కు చూసి మాట్లాడు నువ్వు. అక్క వచ్చినా అక్క అక్క నువ్వేం బుగులు పడక అక్క. అయినా గానీ మేకప్ లేని నీ ముఖాన్ని నీ సౌరం లేని నీ సిగన్ నేను చూడలేనక్క. అక్క జల్దీ పోయి సీన్ గాన్ని మేకప్ వేయమను నారిగాన్ని మంచిగా సౌరం వేయమను అక్క. అతేంకనే విలువ వస్తా నేను. ఓరు పోడా నేను నెత్తికి మేకప్ వేసుకున్నా ముఖానికి సౌరం పెట్టు. చిచి ఏం భాష నాకొస్తుంది ఏంది ఉల్టా పల్టా చెప్తున్నా. ఏంటిదాకా ఓడిపోయినా గానీ అట్లనే వచ్చినావు మాట మీద ఉండవా నువ్వు? తమ్మి నన్ను క్షమించురా. అయినా నేను ఉత్తమ్ సారు 15 సీట్లతో గెలుస్తాడు అన్నా గానీ జెండా ఎగరేస్తాడని కాదు కదా. ఓ అక్క నువ్వు అంత తొండి చేస్తావు. నువ్వు మొత్తం ఉప్పుగేరి ఆడేటప్పుడు కూడా నువ్వే ఓడిపోయి నన్ను బింగిలు తీపిస్తుటివి. ఎవరికన్నా చెప్తానేటాకలా సంత్రం గోళీలు ఇచ్చి ఊకునే పెడుతుటివి అక్క. అక్క ఇప్పుడు నేను కేటీఆర్ సార్కు చెప్తా మళ్ళా కొరమాటలు తినవేస్తావా? ఏ ఊకో తమ్మి 15 సీట్లతోనన్నా గెలిచి నా పరువు నిలబెడతాడు ఉత్తమ్ సార్ అనుకున్నా కానీ గవ్వి కూడా గెలవలేదు. ఇంకేం తొండి లేదు పిండి లేదు. 15 సీట్లకే గెలుపు అయితే మరి కేటీఆర్ సార్ ఏంటిది అక్క? నువ్వు అంత ఫరాజ్కలు ఆడుతావు. తమ్మి నేను ఓడిపోయినా ఈ ఒక్కసారికి క్షమించు. నీకోసం సౌరం తీయగాని గీ రబ్బర్ బ్యాండ్ తీసి అవుతా సరేనా? ఒక్క నువ్వు మంచిగా ఉండాలి అక్క. గెలిచిన ఓడిన అందరు మనోళ్ళే కదా అక్క. ఫికర్ వాడక్క. ఊకో ఊకో ఊకో. అబ్బా నన్ను క్షమించు తమ్మి క్షమించు. ఇంకో పార్ నీతో షరతు కట్ట అక్క. ఇద్దరం క్షమించుకుందాం అక్క. అక్క ఇంకెప్పుడు నువ్వు సౌరం తీసేస్తా అని షరతు కట్టకమ్మా నువ్వు. అక్క నేను ఎప్పుడైనా ఓడిపోతే మళ్ళీ జిమ్ పాయింట్ 3 సెట్ వేసుకోండి సరేనా? ఇద్దరు షరతులు తుఫేల్ తూతుంబాల్. సరే సరే తమ్మి ఇక ఆ డోల్ కొట్టుడు బంద్ పెట్టు. మనం తత్మ వార్తలు చెప్పుకోవాలరా ఈ లోలి చేయకు సరేనా? అరే రోడ్ల మీద చూడుకో ఇంకా తుపాకులు కాలుస్తున్నారు వాళ్ళు. నేను ఉత్త డోలు కొడుతుంటే ఏమేమో గులుగుతుంటారు ఏమే మందిలో కలవని ఇంకా ముందట వాడనియది. అమ్మో నేను మా సత్తిగానితో నొక్కొడితో షరతు కడితేనే ఓడిపోయినా. ఆడు మా తమ్ముడు కాబట్టి నన్ను క్షమించిండు. మరి మస్తు మంది లీడర్లు మస్తు సవాల్ చేసిండ్రు. వాళ్ళని క్షమిస్తారో వాళ్ళ పరిస్థితి ఎట్లుందో వాళ్ళకే తెలవాలి. మా దూఫ అవుతుందా నాయన. అక్క ఏమన్నా చిల్లర పైసలు ఏమిటి అవా దూఫ దాగొస్తా.